అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు విచ్చేశారు. శనివారం నాడు ఆయన మెగా రక్తదాతలను సత్కరించారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. చారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు, రక్తదాతల గొప్పతనాన్ని వివరించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్ కి సీఈఓగా ఉన్నారు. మరో మిత్రుడు CJS నాయుడు CFOగా సేవలందిస్తున్నారు. స్వామినాయుడు అలుపెరగని సైనికుడిలా జీవితాన్ని అంకితం చేస్తూ కొనసాగుతున్నారు. ఆయనే నా బలం. వీళ్లంతా నా వెన్నుతన్నులా ఉండటం వల్లే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. మేము సైతం అన్నట్టుగా నా అభిమానులు, సోదర సోదరీమణులు రక్తదానానికి ముందుకొస్తున్నారు. రేపు మనం ఎక్కడున్నా సరే ఈ సేవా కార్యక్రమం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. రక్తం పంచినా, రక్తం ఇచ్చిన నా సోదరీమణుల సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనిని కూడా మనం ప్రారంభించకూడదు. దీని పర్యవసనాలు ఏంటి, ఇలా చేస్తే ఏమొస్తుంది అని ఆలోచించకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. రక్తం ఇవ్వడానికి ఒకప్పుడు చాలా భయపడేవాళ్ళు. కొంతమంది డబ్బు ఆశ చూపించి రక్తం తీసుకునేవారు. ఇప్పటిలా స్వతహాగా ముందుకొచ్చి రక్తం ఇవ్వటం అనేది అప్పట్లో లేదు. సరైన టైంకి రక్తం అందగా ప్రాణాలు పోతున్నాయని తెలిసి బాధపడేవాణ్ణి. డెలివరీ టైంలో అధిక రక్తస్రావం జరగటం, తలసేమియా, ల్యూకేమియా, ప్లేట్లెట్స్ లేక చాలా మంది చనిపోతున్నారని తెలుసుకున్నారు. నాకు ఇంతమంది అభిమానులున్నారు కదా, వీరంతా యువకులు, వీరిని సక్రమమైన మార్గంలో పెడితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కదా అని అనుకున్నారు. అలాంటి టైంలోనే స్వామినాయుడుని ఈ కార్యక్రమానికి అంకితం కావాలని కోరారు. రక్తం ఇవ్వమని అభిమానుల్ని కోరితే వారిస్తారా అని మొదట్లో సందేహపడ్డాను. నాతో ఫోటో దిగాలని, నన్ను కలవాలని కోరుకునే వాళ్ళంతా ముందు రక్తం ఇవ్వండి అని కండిషన్ పెట్టారు. ఆ టైంలో ఉత్సాహవంతమైన కుర్రాళ్లంతా రక్తం ఇచ్చారు, నాతో ఫోటో దిగారు. ఇది నిరంతరం సాగుతుందా? ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇస్తారా, ఆసక్తి చూపిస్తారా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీలో కొన్ని 10,000 సార్లు రక్తం ఇచ్చిన వారున్నారు. సేవా కార్యక్రమంలో ఉన్న ఈ మాధుర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు కాబట్టే ఎన్నిసార్లు రక్తాన్ని ఇచ్చారనిపిస్తుంటుంది. నా తర్వాత చరణ్ కూడా ఈ సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని అనుకుంటున్నాడు. మంచి చేస్తే తిరిగి మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటాను. ఈసారి నేను అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్తే అక్కడ నాయకులు నా మీద అవాకులు చవాకులు పేల్చారు. అలాంటి మాటలన్నీ నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ నన్ను అభిమానించే వాళ్ళు అలా ఉండరు కదా. ఓసారి ఆ నాయకుడిని ఓ మహిళ చెడమడా తిట్టేశారు. ఎందుకు ఇలా తిట్టింది, అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని కనుక్కోమని చెప్పాను. ఆమె నా అభిమాని కాదని అప్పుడు తెలిసిందే. మరి ఎందుకు ఆయన కోసం ఆ నాయకుడిని తిట్టావు అనంటే, చిరంజీవి గారి వల్లే నా బిడ్డ ప్రాణాలు నిలబడ్డాయి. డెంగీ వచ్చినప్పుడు రక్తం దొరక్క కష్టాలు పడుతుంటే వారి వల్లే నా బిడ్డ బతికాడు. ఆయన నాకు దేవుడితో సమానం. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిడితే కోపం రాదా అని ఆ మహిళ అన్నారు. మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదని నాకు అప్పుడు అర్థమైంది. అందుకే పెద్దలు ధర్మో రక్షతి రక్షిత అంటారు. మన ధర్మం మనం పాటిస్తే, మంచి పనులు చేస్తే అవి తిరిగి వస్తాయి. అందుకే మంచి పనులు చేయండి, పాజిటివ్గా ఆలోచించండి అని అందరికీ చెప్తూ ఉంటారు. నన్ను ఎంతమంది తిట్టినా, అకారణంగా ఏమైనా అన్నా కూడా నేను పట్టించుకోను, మనసుకి తీసుకోను, ప్రశాంతంగా ఉంటాను. మీ అందరి సహకారం వల్లే నేను ఇంత చేయగలుగుతున్నాను. రక్తదాతలే దేవుళ్ళు, నేను సంధానకర్తను మాత్రమే. ఈ పుణ్యమంతా కూడా మీదే. డబ్బును ఆశించకుండా ఫ్రీ సర్వీస్ చేసేందుకు శంకర్ నాయుడు, స్వామినాయుడు వంటి వారు ముందుకొచ్చారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. APTA ఈవెంట్కి వెళ్ళినప్పుడు నేనేం మాట్లాడాలని అనుకున్నారు. నేనేమి వ్యాపారవేత్తను కాదు, ఏం మాట్లాడాలా అని ఆలోచించాను. అందుకే నా గురించి చెప్పాను. నేను నా సినీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించానో, ఈ స్థాయికి ఎలా వచ్చానో చెప్పాను. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన టాలెంట్ మీద నమ్మకం, బలీయమైన సంకల్పం, అందరికంటే ప్రత్యేకత ఉండేలా చూసుకున్నారు. డాన్సులు, ఫైట్లలో నా ముద్ర వేశాను. రిపీటెడ్గా పాటలు, ఫైట్లు వేయించుకొని చూసేవారు. అదే నా ప్రత్యేకత. దానివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇతనితో చేస్తే డబ్బులు వస్తాయి, ఇతని కోసం రిపీటెడ్గా ఆడియన్స్ వస్తున్నారు. ఇతనితో చేస్తానంటే డబ్బులు పెడతామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అలా నేను ముందుగా ఆడియన్స్ ఆదరించారు. ఆ తర్వాత కళామ తల్లి నన్ను అక్కుని చేర్చుకుంది. అందుకే నేను ఆడియన్స్కి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. ఆడియన్స్, అభిమానుల సంకల్పం వల్లే ఈ బ్లడ్ బ్యాంక్ నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఇలా రక్తదాతల్ని కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది మీ ఇల్లు లాంటిది. మీకు నచ్చినప్పుడు వచ్చి రక్తదానం చేయొచ్చు. లవ్ యు ఆల్ అని అన్నారు.
సాధారణంగా స్టార్ హీరో సినిమాలు విడుదల సమయంలో ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం. తండేల్ సినిమాకు సైతం నాగ చైతన్యకు భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో వైజాగ్లోని సంగం థియేటర్ వద్ద సాయి పల్లవికి గాను భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హీరోయిన్స్ కి కటౌట్ పడటం ఇదే ప్రథమం అంటూ సాయి పల్లవి అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ప్రముఖంగా షేర్ చేస్తున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి ఉన్న క్రేజ్ నేపథ్యంలోనే ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అంటూ పిలుచుకునే సాయి పల్లవి శూలం పట్టుకుని డాన్స్ చేస్తున్న స్టిల్ బాగా వైరల్ అయింది. అదే ఫోటోతో సంగం థియేటర్ వద్ద ఫ్యాన్స్ కటౌట్ ఏర్పాటు చేశారు. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సాయి పల్లవి కటౌట్ ని ఫ్యాన్స్ ఏర్పాటు చేయడంతో అడుగు వెళ్తున్న వారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. స్థానికంగా సినిమాపై ఆసక్తిని పెంచడంలోనూ సాయి పల్లవి కటౌట్ కీలకంగా మారింది. మొత్తానికి సాయి పల్లవి కటౌట్ పెట్టి ఫ్యాన్స్ అరుదైన గౌరవంను ఆమెకు కట్టబెట్టారు. టాలీవుడ్ లో ఆచితూచి సినిమాలు ఎంపిక చేస్తున్న సాయి పల్లవి మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నమస్కారం అండి. వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని. ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము. ఇది క్రియేట్ చేయండి సెన్సేషన్ మీద రికార్డు. F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ పడుతుంది దానికి భావన ఇప్పుడు కలగలేదు. ఒక ఎక్స్ కాపు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ టీమ్ అనుకున్నాం. అదే ఎజెండా పెట్టుకుంటాను. దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేట్ తాను బాగా కనెక్ట్ అయ్యారు కదా. అఫీషియల్ గా మీరు అన్నట్టు చెప్పని బయట అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. 8 సినిమాలతో మెగాస్టార్ తో చిరంజీవి గారితో సినిమా చేయడం అది ఎలా ఉంటుంది? మెగా ఎంటర్టైనర్. వచ్చేదాకా వదలం. అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా ఈ సినిమా చూసారు మీరు కాలేజ్ డేస్ నుంచి? నాకు ఊహ వచ్చిన తర్వాత నాకు స్క్రీన్ మీద నాకు ఊహ వచ్చాక చూసిన ఫస్ట్ ఇమేజ్ చిరంజీవి ఎవడు ఎందుకు సినిమా పట్ల అంత మోజు మీకు ఏర్పడిందంటే? సినిమా అంటే తెలియకుండా ఏజ్ 5-6 years అప్పుడు అట్రాక్షన్ ఎక్కువ. చెప్పాలంటే అది అఫీషియల్ అనౌన్స్ చెప్పలేదు. మీ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా స్టార్ట్ చేసేది అవకాశం ఉందా? అవసరం అయితే నేనే డైరెక్ట్ చేస్తాను తప్ప ప్రొడక్షన్ హౌస్ పెట్టే ఆలోచన. ఇంత సక్సెస్ ఉంది కూడా ఒక ఓటీటీ షోకి జడ్జిగా వెళ్ళడం ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చింది అంటే వాళ్ళని పిలిచారు ఓటీటీ షో కామెడీ స్టాక్ ఇచ్చాను. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పిలిచి నవ్వితే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకెళ్ళా మనం? టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ తర్వాత మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. అశోక చక్రవర్తి రహస్యంగా దాచిన 9 గ్రంథాల నేపథ్యంలో తెరకెక్కుతున్న మిరాయ్లో వాటిని సంరక్షించే యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నారు. అదే సమయంలో గ్రంథాలను దక్కించుకుని భగవంతుడిగా మారాలనుకునే బ్లాక్ స్క్వాడ్ పాత్రలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కనిపించనున్నారు. ఈ మూవీ రిలీజ్ ను పోస్ట్పోన్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. జూలై 4న విడుదల చేయాలని యోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. పెండింగ్ వర్క్ ను ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని కొత్త రిలీజ్ డేట్ వైపు చూస్తున్నారని సమాచారం. పుష్ప 2 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాపై ప్రముఖ టాలీవుడ్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూని తెలిపారు.
ఓపెనింగ్ షాట్లోనే అల్లు అర్జున్ లాంటి మాస్ హీరోని వేలాడదీయటంతో ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంతో థ్రిల్ అయి ఉంటారని, అప్పుడప్పుడు చాలా చిన్న విషయాలే పెద్ద ఘటనలకు దారితీస్తాయని, అలా ఓ సిల్లీ రీజన్ దాదాపు 3 గంటల 40 నిమిషాల సినిమాకు కారణమైందని, సీఎంతో ఫోటో దిగు అని భార్య అడగటం వల్లే అసలు ఈ గొడవంతా జరుగుతుందన్నారు. ఆడవేషంలో బన్నీ చాలా బాగా నటించాడని, రష్మిక శ్రీవల్లి పాత్రలోని బరువును సినిమా మొత్తం మోసిందని, పాటలు నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయని, క్లైమాక్స్ లో అంతా అయిపోయిందనుకున్న టైంలో పుష్ప 3 ఉంటుందని చెప్పి సుకుమార్ అందరికీ షాక్ ఇచ్చాడని ఆయన అన్నారు. మూకుత్తి అమ్మన్ సినిమాను థియేటర్ల ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పటికే ఓటీటీలో ఎక్కువ శాతం మంది చూశారు. శాటిలైట్ ద్వారా చాలా మంది చూడటం వల్ల థియేటర్కి జనాలు రాకపోవచ్చు అనే ఉద్దేశంతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అమ్మూరు తల్లి సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నయనతార ఇమేజ్ మరింత పెరిగింది. లేడీ సూపర్ స్టార్ గా నయనతార తాజాగా మూకుత్తి అమ్మన్ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కథ సైతం రెడీ అయిందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేసేందుకు గాను నిర్మాతలు రెడీ అవుతున్నారు. మూకుత్తి అమ్మన్ సినిమా దర్శకత్వ బాధ్యతలను సుందర్ సికి అప్పగించినట్టు తెలుస్తోంది. మొదటి పార్ట్కి దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీ ఈసారి దర్శకత్వం బాధ్యత నుంచి తప్పుకున్నారని సమాచారం. కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నటీనటులు, టెక్నికల్ టీం పారితోషికంతో కలిపి మూకుత్తి అమ్మన్ 2 సినిమాకు గాను నిర్మాతలు 100 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. నయనతార కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా నిలవడంతో పాటు కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించబోతున్న లేడీ ఓరియంటెడ్ మూవీగా నిలవనుంది. ఈ సినిమాలో ఒక స్టార్ ను గెస్ట్ రోల్లో నటింపజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లబ్బర్ పందు, పోరించు మరియం జోస్, సత్తై అయలుం నానుం తమిళ్, ఇష్క్, శుభరాత్రి, వాసంతి, ఆర్2, సిబిఐ 5, కుమారి మొదలైన తమిళ, మలయాళ భాషలు నటించి స్వాసిక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్న స్వాసిక ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆది సాయి కుమార్ హీరోగా సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ శంబాలా అ మిస్టిక్ వరల్డ్ లో స్వాసిక హీరోయిన్ నటించారు. శంబాలా సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్, అన్న భీమోజు, మహిదర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం ఓ అప్డేట్ ఇచ్చింది. వసంత పాత్రలో స్వాసిక శంబాల చిత్రంలో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎరుపు రంగు చీరలో స్వాసిక కనిపించిన తీరు, ఆమె చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, ఆ పక్షి, దిష్టిబొమ్మ ఇలా అన్నిటినీ చూస్తుంటే సినిమా మీద మరింత ఆసక్తి పెరిగేలా ఉంది. ప్రస్తుతం స్వాసిక సూర్య 45వ చిత్రంలో నటిస్తున్నారు. నితిన్ హీరోగా వస్తున్న తమిళ చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. శంబాల చిత్రం ఓ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రాబోతుంది. ఈ మూవీలో ఆది సాయి కుమార్ భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. హైదరాబాద్లోని ఆర్ఎస్సీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో శంబాల సినిమాను తెరకెక్కిస్తున్నారు. గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ అఖండ 2 తాండవం కోసం 4వసారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండాకు ఈ సీక్వెల్ యాక్షన్ ఇంటెన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ ఆది పినిశెట్టి తన కెరియర్ లో ఒక ఎక్సైటింగ్ చాప్టర్ ని మార్క్ చేస్తూ ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రను పోషించబోతున్నారు. సరైనోడు సినిమాలో ఆదిని ఇంటెన్స్ పాత్రలో చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఆయన కలిసి చేస్తున్న 2వ సినిమా ఇదే. అన్ని పాత్రలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వడంలో పేరు పొందిన బోయపాటి ఆది పాత్రను ఫెరోషియస్ గా రూపొందించారు. ఇది తన కెరియర్ లో మోస్ట్ ఇంపాక్ట్ పాత్రల్లో ఒకటిగా నిలుస్తుంది. ఆది మూవీలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. బాలకృష్ణ ఆది మధ్య జరిగే ఫేస్ ఆఫ్ అభిమానులకు ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ విజువల్ ఫీస్ట్ అందించబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ నిర్మించిన గ్రాండ్ సెట్ లో జరుగుతోంది. అక్కడ బ్రెత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షిస్తున్నారు. బాలకృష్ణ, ఆది పినిశెట్టి ఇద్దరు ఈ యాక్షన్ ప్యాక్డ్ షూట్ లో పాల్గొంటున్నారు. వారి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను తమ సీట్స్ ఎడ్జ్ లో ఉంచుతాయి. ఈ సన్నివేశం సినిమాలోని మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా ఉంటుంది. బాలకృష్ణ పాత్రను మోస్ట్ డైనమిక్ గా రూపొందించారు బోయపాటి. భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్ లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. సంగీత సంచలనం ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫర్
సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పనిచేస్తున్నారు. అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25, 2025న థియేటర్స్ లో రానుంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియాకు వచ్చింది. బాలీవుడ్ సినిమాలోనూ నటించేందుకు ఆసక్తి చూపించిన ఈ అమ్మడు ఈ మధ్య హైదరాబాద్కు వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్లో దాదాపు వారం రోజుల పాటు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్ నుంచి ఇటీవలి ముంబై చేరుకుంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు గాను ప్రియాంక చోప్రా ముంబై వెళ్లింది. యుఎస్ నుంచి ఇటీవలే ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ సైతం వచ్చారు. బామ్మర్తి పెళ్లిలో నిక్ జోనస్ చేసిన సందడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బామ్మర్తి సిద్ధార్థ్ చోప్రా పెళ్లి వేడుకలో నిక్ జోనస్ పాడిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయట. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బ్యాండ్ మెంబర్ అయిన నిక్ జోనస్ పాటల కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి నిక్ జోనస్ పెళ్లిలో పాట పాడాడు. నిక్ జోనస్ పాట పాడిన వీడియోను ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోకు మంచి స్పందన దక్కింది. రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఆమె హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని ప్రస్తావించింది. దీంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో హీరో నిఖిల్ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలవి, అక్కడ ఉన్నది కూడా మా కుటుంబ సభ్యులేనని ఆయన అన్నారు. వాస్తవం ఏంటి అనేది పోలీసులకు కూడా తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. స్టార్ హీరో నాగార్జున కుటుంబ సభ్యులు శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. అయితే వారి కుటుంబ సభ్యులను కలవడంపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్లో నాగార్జున గారు మీ కుటుంబంతో కలిసి మమ్మల్ని కలవడం నిజంగా ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ గారు భారతదేశానికి గర్వకారణం. అతని దిగ్గజ ప్రదర్శనలు రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తిని కొనసాగిస్తాయని రాసుకొచ్చారు. అంతకుముందు హీరో నాగార్జున భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ కొనియాడారు. పీఎం మోడీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నాగ చైతన్య కూడా మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఆడియన్స్ మెప్పు పొందుతున్నాయి. నయా దర్శక నిర్మాతల థాట్స్ ప్రెజెంటేషన్ నేటి తరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇదే బాటలో త్రిబాణాధారి బార్బరిక్ అంటూ సరికొత్త పాయింట్తో రాబోతున్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదలా నిర్మిస్తున్న బార్బరిక్ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యులాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ వశిష్ఠ అండ్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, మోషన్ పోస్టర్, గ్లిమ్స్, టీజర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచగా తాజాగా నీ వల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘురామ్ అందించిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ సింగింగ్ మేజర్ హైలైట్ అయ్యాయి. సాంగ్ లో కనిపిస్తున్న సీన్స్ యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం కొందరు ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ విషయాన్ని చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తన పోస్టులో పెట్టారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం, ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మోడీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయి అనడంలో ఎటువంటి సందేహాలు లేదు అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, హేమ మాలిని, దీపికా పడుకోనే తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్పై వారి అభిప్రాయాలు పంచుకున్నారు. మోనాలిసా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు సనోజ్ మిశ్రా తన చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కనున్న తన మూవీ కోసం మోనాలిసా సంతకం కూడా చేశారు. ఇప్పుడు ఆమె ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ పై నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి గాను మోనాలిసాకు 21 లక్షలు
రెమ్యునరేషన్ గా అందినట్టు తెలుస్తోంది. అలాగే ఆమె స్థానికంగా బిజినెస్ ప్రమోషన్స్ కోసం 15 లక్షలతో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. పూసలమ్మి రోజుకు 1000 రూపాయలు సంపాదించే ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా లక్షల్లో ఆర్జిస్తూ ఉండటం విశేషం. దీంతో అదృష్టం అంటే ఆమెదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాడ్కాస్ట్ లో నాగ చైతన్య టాలీవుడ్ లో నెగిటివ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ను గుర్తించినట్టు తెలిపాడు. టాలీవుడ్ లో జరిగే టార్గెటెడ్ నెగిటివిటీని చైతన్య ఈ సందర్భంగా ప్రస్తావించి దానిపై మాట్లాడారు. టాలీవుడ్ లో కొంతమంది కావాలని నెగిటివ్ పీఆర్లు ప్రచారం చేస్తున్నారని, వారి టార్గెట్ వేరే హీరోల సినిమాలను నాశనం చేసి వారి గొంతు నొక్కడమేనని చైతన్య వెల్లడించాడు. అయితే ఈ నెగిటివ్ పీఆర్లు చేయిస్తుంది ఏ హీరోలు, ఏ పీఆర్ టీం ఈ నెగిటివ్ ప్రమోషన్స్ ను చేయిస్తుంది అనేది మాత్రం చైతన్య చెప్పలేదు. టాలీవుడ్ లో నెగిటివ్ పీఆర్ ఉందని మాత్రం నాగ చైతన్య చాలా స్ట్రాంగ్ గా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు అసలు నెగిటివ్ పీఆర్ చేసి వేరే హీరోల సినిమాలను నాశనం చేయడానికి ప్రయత్నించడం వల్ల వారికి ఎలాంటి లాభం వస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎవరైనా ఒక సినిమా తీస్తే దానికి పబ్లిసిటీ ఖచ్చితంగా అవసరమని, అది ఒక అలవాటైపోయిందని, పబ్లిసిటీకి ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని కూడా ఈ సందర్భంగా చైతన్య వెల్లడించాడు. చైతన్య లాంటి హీరో నెగిటివ్ పీఆర్ ట్రెండ్ గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి, వైవాహిక వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా తనని పెళ్లి గురించి అడిగితే పెళ్లి చేసుకోవద్దనే చెప్తానని చెప్పిన తమన్ ఎందుకు అలా అంటున్నాడో కూడా వివరించాడు. ఈ రోజుల్లో ఇద్దరు కలిసి ఉండటానికి పెళ్లి చాలా కష్టంగా మారుతుందని, లైఫ్లో అమ్మాయిలు కూడా ఇండిపెండెంట్ గా బతకాలి అనుకుంటున్నారని అన్నాడు. ఎవరు ఒకరి కింద బతకాలి అనుకోవడం లేదని, కోవిడ్ తర్వాత అందరూ మారిపోయారని, అందరి జీవన విధానంలో ఊహించని మార్పులు వచ్చాయని తెలిపాడు. అంతేకాదు జనాల్ని చెడగొట్టడానికి ఇన్స్టాగ్రామ్ కూడా ఒక మెయిన్ రీజన్ అనిపిస్తుందని, సోషల్ మీడియా వల్ల ఎన్నో చెడు పరిణామాలు చూస్తున్నామని వెల్లడించాడు. కేవలం అందమైన జ్ఞాపకాలను మాత్రమే మనం ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నామని, కానీ దాని వెనుక ఉండే స్ట్రగుల్స్ ను దాచేస్తున్నామని, అది చూసి బయట అందరూ సంతోషంగానే ఉన్నారు, నేను మాత్రమే హ్యాపీగా లేను అనే ధోరణిలో ఆలోచించడం వల్లే గొడవలై విడాకుల వరకు వెళ్తున్నాయని, అందరూ పెళ్లిలో పాజిటివ్ యాంగిల్ ను మాత్రమే చూడటానికి ట్రై చేస్తున్నారని, కానీ ఎందులో అయినా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయని, అందుకే ఎవరైనా పెళ్లి గురించి అడిగితే చేసుకోవద్దని చెప్తానంటున్నాడు తమన్. ఇప్పటికే భారతీయ సినిమా గౌరవాన్ని పెంచుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేదికపై నాటు పాటతో దూసుకెళ్లింది. ఆ విజయం తర్వాత దేశవ్యాప్తంగా పలువురు నిర్మాతలు, దర్శకులు ఆస్కార్ను లక్ష్యంగా చేసుకుని పనులు మొదలుపెట్టారు. అందులో కంగువా టీం కూడా భారీగా కలలు కంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆస్కార్ రేస్లో నిలిచే స్థాయిలో ఉంటుందనిపించినా చివరి వరకు కొనసాగలేకపోయింది. ఈ తప్పిదాన్ని కాంతారా టీం మళ్లీ చేయదలుచుకోలేదు. మొదటి పాటతోనే ఆస్కార్ ప్రయత్నం చేయాల్సిందని హోంబలే ఫిల్మ్స్ భావించింది. కానీ అప్పుడు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఆ అవకాశం మిస్ అయింది. ఇప్పుడు మాత్రం అంతా పూర్తిగా ప్లాన్ ప్రకారం సాగుతోంది. కాంతారా చాప్టర్ 1 కోసం దాదాపు 500 మంది టీం పనిచేస్తుంది. ఈ సినిమా కంచి ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధానంగా యుద్ధ సన్నివేశాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోబోతున్నాయి. అందుకోసం రిషబ్ శెట్టి స్వయంగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. కలరిపయ్యుట్టు, గుర్రపు స్వారీ వంటి కళల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇది కేవలం యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా ఆస్కార్కు అవసరమైన క్రాఫ్ట్తో రూపొందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. కార్తీక సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పొడుగు కాలం సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా త్వరలోనే మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే భారీ బడ్జెట్ తో 2D ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన రెట్రో మూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 1980ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన రెట్రో సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేశారు. కానీ తమిళ భాషలోనే తీసుకొచ్చారు. ప్రమోషన్స్ లో భాగంగా శనివారం ఉదయం తెలుగు టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్యాక్గ్రౌండ్ లో భజన పాటలు వినపడుతూ ఉండగా గుడిమెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న షాట్ తో టైటిల్ టీజర్ స్టార్ట్ అయింది. కోపం తగ్గించుకుంటా మా నాన్న దగ్గర పనిచేయడం మానేస్తాను, రౌడీయిజం, తగాదాలు అన్నీ ఈ క్షణం నుండి మానేస్తాను, నవ్వుతూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను అని సూర్య చెబుతారు. ఏఎంబీ సినిమాస్ భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన థియేటర్లలో ఒకటిగా నిలిచింది. స్పెషల్ స్క్రీన్స్ తో సాంకేతికత, అత్యాధునిక సౌండ్ సిస్టమ్,
రిఫ్లైనర్ సీట్లు, ఇంటర్నేషనల్ స్థాయి మౌలిక సదుపాయాలతో మిగతా థియేటర్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం సినిమా చూడడానికి మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ థియేటర్గా కూడా మారింది. అందుకే హైదరాబాద్లోని ప్రముఖులందరూ ప్రత్యేక సినిమాలను వీక్షించేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటారు. తాజాగా మహేష్ బాబు ఎంపీ లక్స్ స్క్రీన్ ప్రారంభించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. విలాసవంతమైన అనుభూతి, సౌకర్యం ఇదే ఎంపీ లక్స్ అంటూ మహేష్ బాబు వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఎంపీ లక్స్ స్క్రీన్లోని అత్యున్నత సౌకర్యాలను, కొత్త తరహా థియేటర్ డిజైన్ చూపించారు. ఎర్రటి రంగు, రిఫ్లైనర్ సీట్లు, మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్, అత్యుత్తమ ప్రదర్శన విధానంతో కూడిన ఈ స్క్రీన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని అర్థమవుతుంది. సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక పథకం ప్రకారం వినోద్ విహాన్ ఫిల్మ్స్ విహారీ సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద గార్లపాటి రమేష్ తో కలిసి దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీలక్ష్మి ఫిల్మ్స్ పై బాపిరాజు ఈ మూవీని 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. సినిమాకు వస్తున్న స్పందన పట్ల యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. విలన్ ఎవరో కనిపెడితే 10,000 ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన ఆఫర్తో సినిమా మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణను చూసిన చిత్ర యూనిట్ మీడియా ముందుకొచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో 18 మంది మీడియా సభ్యులు విలన్ ఎవరనేది ఇంటర్వెల్ కంటే ముందు సీక్రెట్ చిట్స్ ద్వారా తెలిపారు. ఒక్కొక్కరికి ₹1,000 చొప్పున 18,000 రూపాయలను దర్శక నిర్మాతలు ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని అంటున్నారు. మేము అనుకున్నట్టుగానే అందరికీ రీచ్ అయింది అని చెప్పారు. నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ. ఈ సినిమా కోసం నిఖిల్ ఎంతో కష్టపడినట్లు చెప్పారు. తాజాగా ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ చిత్రం కోసం 45 రోజుల పాటు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ తదితర విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. స్వయంభూ కోసం నా లుక్ను మార్చుకోవడానికి 8 నెలలు కఠినమైన ఆహార నియమాలు పాటించారు. మద్యం పూర్తిగా మానేశాను. రైస్, షుగర్ లేకుండా కేవలం ఫ్రూట్స్, ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నాను. నేచురల్ గా వీరుడిలా కనిపించడానికి చాలా రోజుల సమయం పట్టినప్పటికీ నేను దాన్ని స్వీకరించాను. మార్షల్ ఆర్ట్స్, గుర్రప్ స్వారీ నేర్చుకున్నాను. వియత్నాంలో RRR కోసం వర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమాన్ వద్ద 45 రోజులు శిక్షణ తీసుకున్నా. ఆయన RRR, కల్కి, బాహుబలి వంటి గొప్ప చిత్రాలకు వర్క్ చేశారు. ఆయన నుంచి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారు అని చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. RC16 గా ఇది ప్రచారంలో ఉంది. ఇటీవల దీని రెగ్యులర్ షూట్ మొదలైంది. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు వర్క్ చేస్తున్న సినిమాటోగ్రఫర్ రత్నవేలు పెట్టిన పోస్టు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రత్నవేలు తాజాగా RC16 షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నట్లు తెలుపుతూ ఓ ఫోటో షేర్ చేశారు. అయితే ఆ పోస్ట్ ఆయన పెట్టిన క్యాప్షన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ అని క్యాప్షన్ పెట్టారు. క్రికెట్ స్టేడియంలో ఉండే లైట్ల ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. గతంలోనూ ఈ సినిమా గురించి రత్నవేలు ఓ పోస్ట్ పెట్టి అందరిలోనూ ఆసక్తి కలిగించారు. ఇందులోని ఓ సీక్వెన్స్ కోసం నెగిటివ్ రీల్ వినియోగించనున్నట్లు తెలిపారు. సహజత్వం కోసం అలా చేయనున్నట్లు పేర్కొన్నారు. లైలా చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని మాస్కా దాస్ విశ్వక్సేన్ తెలిపారు. తమ చిత్రానికి ఆ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందో సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకు తెలుస్తుందని చెప్పారు. పూర్తి స్థాయిలో యూత్ ను అలరించేలా తాము ఈ సినిమాను తెరకెక్కించామని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా ఎంపికపై మాట్లాడుతూ, కథల ఎంపిక విషయంలో నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. ప్రతి సినిమాతో ఎక్కువ మంది ప్రేక్షకులను అలరించాలి అనేదే నా అభిప్రాయం. ఆ మేరకు విభిన్నమైన కథలనే ఎంచుకుంటున్నా. ప్రేక్షకులు కూడా నా సినిమాలు రొటీన్ గా ఉంటే చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. దర్శకుడు రామ్ నారాయణ్ లైలా కథ చెప్పినప్పుడు నేను నవ్వుతూనే ఉన్నా. తప్పకుండా ఈ సినిమా చేయాలి, ఆడియన్స్ కు నచ్చుతుందని భావించా. కాకపోతే లేడీ గెటప్ అనేసరికి కాస్త ఆలోచించా. లేడీ గెటప్ వేయడం అంత సులభం కాదని సెట్ కు వెళ్ళాక అర్థమైంది. నా లుక్ కు సంబంధించి ఒక టీం వర్క్ చేసింది. 3 రకాల గెటప్స్ ప్రయత్నించి చివరకు సినిమాలో చూస్తున్న లుక్ ను ఫైనల్ చేశాం. వ్యాక్సింగ్ చేయించుకున్నా, గోళ్లు పెంచుకున్నా, ఆ పోర్షన్ షూట్ పూర్తయ్యే వరకు వాటిని కత్తిరించలేదు. 2 రోజులు ఇబ్బందిగా అనిపించింది, తర్వాత అలవాటు చేసుకున్నా అని విశ్వక్ తెలిపారు. మనం ఏదైనా ఒక మంచి చేయాలి అని అనుకుంటే దాని ప్రతిఫలం ఆశించకూడదు. మన లక్ష్యం ఏమిటి, అది చేరుకోవడం కోసమే మన ప్రయత్నం ఉండాలి తప్ప దాని పర్యవసానం ఏమిటి, దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, దాని ప్రతిఫలం ఏంటి అనేది మాత్రం ఆశించకూడదు. అలా ఆశించి నేను చేయలేదు. ఈ తలపెట్టినప్పుడు రక్తం అనేది ఇవ్వటం అనేది
చాలా గగనం. ఎవరు ఇచ్చేవాడు కాదు, ఇవ్వడానికి మానసిక ధైర్యం కూడా లేదు ఎవరికి. ఇస్తే ఏమైపోతాం, బలహీనపడిపోతామేమో అన్నట్టు ఇవ్వలేని పరిస్థితులు. ఆ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్లడ్ బ్యాంక్ వెళ్తే 4 డబ్బులు వస్తాయి అంటూ గట్టిగా పేదరికంలో ఉన్నవాళ్ళు, కూలీ నాలి చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే ఆయా బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళకి తీసుకుని వచ్చి డబ్బులు ఆశ చూపించి ఆ బ్లడ్ని తీసుకునేవాడు. అంతే తప్ప నిజంగా ధారాళంగా ఈ రోజున మీరు అందరూ ఇస్తున్నట్లుగా అలా ఇచ్చే రోజులు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ మరొకసారి చెప్పుకోవాలనిపిస్తుంది. మనం రక్తం దొరకక, సమయానికి అందక ఎంతోమంది చనిపోతున్నారు. ఒక 2 బాటిల్స్ రక్తం దొరికితే కనుక ప్రాణాలు నిలబడేవి అని అన్ని పేపర్లో వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు కూడా నాకు అవగాహన లేదు. నేను కూడా ఈ షూటింగ్ నిమిత్తం అలా ఉండి బిజీగా ఉండే ఆలోచనలో ఎప్పుడూ వాటి పక్క దృష్టి సారించలేదు. అది తెలుసుకున్న తర్వాత చాలా నిద్ర పట్టలేదు నాకు. యాక్సిడెంట్స్ అయ్యి కానీ, డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం జరిగి కానీ, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానీ, లుకేమియా వ్యాధిగ్రస్తులు కానీ ప్లేట్లెట్స్ లేక చనిపోతున్నారంటే నాకు చాలా బాధ అనిపించి, మనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే కనుక ఇది ఒక దేదీప్యమానంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. రక్తం లేని కొరత కొంతవరకైనా మన రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉంటుంది. అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత శక్తివంతులు వీళ్ళు అన్గైడెడ్ మిసైల్స్ లాంటి వాళ్ళు. వీళ్ళని గైడెడ్ అంటే సరైనటువంటి సక్రమంగా మార్గం చూపగలిగితే కనుక వీళ్ళందరూ కూడా అద్భుతమైన సమాజ సేవకులు అవుతారన్న ఆ స్ఫురణకు రావటం. నేను కొంతమంది మిత్రులతోటి వాళ్ళతోటి బ్లడ్ బ్యాంక్ స్థాపించాలి అంటాం. స్వామినాయుడు నువ్వు పూర్తిగా దీనికి అంకితమై ఉండాలి అంటే తనతో ఉన్నటువంటి మిగతా అభిమానులకు ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా వాళ్ళంతా నేను అనుకున్నాను, ఎంత నేను మోటివేట్ చేసినా, ఎంత వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, నా క్యాసెట్స్ ద్వారా, ఆడియో మెసేజ్ల ద్వారా ఎంత ఇచ్చినా సరే వస్తారంటారా? ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి భయం. రక్తం ఇస్తే మనం బలహీనం అయిపోతామేమో, రక్తం ఇస్తే కనుక మనకి రక్తలేమి వ్యాధి వస్తుందేమో అంటూ అలాంటి అపోహలు ఉండే రోజుల్లో కొంతమంది అయితే కనుక మరీ రక్తం ఇస్తే కనుక అది వచ్చే జన్మలో మళ్ళీ మనకి ఏదో ఇంకోలా పుడతాం, ఏదో ఇలా చించి కావాలని చెప్పేవాడు. అండ్ ఆ సమయంలో వాళ్ళకి ఆశ చూపించాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు, నన్ను మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు, నాతో ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రక్తం ఇచ్చారంటే అప్పుడు ఇస్తానని. దానికి కొంత ఉత్సాహమైన కుర్రవాడు ధైర్యం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత రక్తం అనేది అది పెద్ద ఇబ్బంది కాదు అని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చారు. వాళ్ళ సరదా తీరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇస్తారంటారా వాళ్ళు వచ్చి ఎవరేమో. ఇట్లా ఎంతమంది 1 or 2 years తర్వాత నా ఫ్యాన్స్ అందరు తలా ఒకసారి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక ఫోటో దిగేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఆ తర్వాత ఇది కొనసాగాలంటే ఎంత కష్టం కదా అనే డౌట్ ఉండేది నాకు. కానీ నా డౌట్ని పటాపంచలు చేస్తూ ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఈ రోజులో మీలో ఉన్నారు. అట్లాగా 25 సార్లు, 30 సార్లు, 100 సార్లు, 150 సార్లు ఇవ్వడం జరుగుతుంది అంటే కనుక మీరందరూ ఆ సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ సంతృప్తి అది అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి ముందుకు వచ్చి ఇంకా ఇది ఇలా కొనసాగుతుంది. అదే దృష్ట్యా నేను కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, ఇంకా కొనసాగిస్తున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.